महागणाधिपतये नमः। ओं श्री गुरुभ्यो नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధీ నామ సంవత్సర నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం తెలుగు సంవత్సరం ఉగాది రోజున మనం పెట్టేటువంటి నైవేద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ నైవేద్యాన్ని ఉగాది పచ్చడి అని పిలుస్తాం. ఏమిటి ఈ ఉగాది పచ్చడి యొక్క ప్రత్యేకత అంటే షడ్రుచులతో 6 రుచులతో 6 పదార్థాలతో ఉగాది పచ్చడిని వండకుండా తయారు చేస్తాం. వండేటువంటి విధానం ఉండదు ఈ పచ్చడికి. ఏమిటవి? తీపి బదులు ఈ సంవత్సరం కొత్తగా వచ్చినటువంటి బెల్లం, వగరు మామిడికాయను శుభ్రంగా కడిగి ముక్కలు చేసి వేసుకోవడం, ఉప్పు, లవణం అనగా రాళ్ళ ఉప్పు, కల్లుప్పు, పులుపు ఈ సంవత్సరం వచ్చినటువంటి కొత్త చింతపండు యొక్క రసం, చేదుకు వేప పూత, వేప చిగురు, కారం పచ్చిమిరపకాయలు కానీ నల్ల మిరియాలు కానీ వాడేటువంటి సాంప్రదాయం ఉంది. ఈ 6 పదార్థాలతో ఈ పచ్చడిని వండకుండా తయారు చేసి భగవంతునికి నివేదన చేసిన తర్వాత దాన్ని మనం స్వీకరిస్తాం. మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి, బంధువులకి, మిత్రులకి పంచిపెడుతూ ఉంటాం. ఈ 6 రుచువులతో కూడినటువంటి ఉగాది పచ్చడిని ఎందుకు మనం ప్రత్యేకంగా తీసుకుంటామంటే సంవత్సరం ప్రారంభమవుతోంది. ఈ సంవత్సర కాలంలో వచ్చేటువంటి అనేక రకాల సంతోషకర, బాధాకరమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి కాలాలు, పరిస్థితులన్నింటినీ మనం అధిగమించడానికి ఈ అన్ని రకాల పదార్థాలతో తయారు చేసినటువంటి ఈ పచ్చడిని మనము ప్రతీకగా తీసుకుంటాం. అలాగే ఈ ఉగాది పచ్చడకు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మదమాశ్చర్యాలు అనేవి ఏవైతే అరిషడ్ వర్గాలు ఉన్నాయో, ఈ 6 శత్రుభావాలు ఉన్నాయో వాటికి ప్రతీక కూడా ఈ 6 రుచుల ఉగాది పచ్చడిని మనం తయారు చేసుకుని తింటాము అని కూడా పెద్దలు చెప్పడం జరిగింది. అనేక స్థితిగతుల్ని, అనేక పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రతీకగా ఇటువంటి అనేక రకాల తీపి, చేది, పులుపు అన్నటువంటి అన్ని రకాల యొక్క ఈ నైవేద్యాన్ని మనం స్వీకరించి అన్నిటినీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాము అని చెప్పడానికి ఈ నూతన తెలుగు సంవత్సరం రోజు ఇటువంటి పచ్చడిని, ఆరోగ్యకరమైనటువంటి పచ్చడిని మన పెద్దవారు ఏర్పాటు చేయడం జరిగింది.